మన ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. రోగాలనేవి చెప్పిరావు కనుక అవి వచ్చే ముందు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. అందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇన్ఫెక్షన్లు తగ్గవు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా దగ్గు, జలుబు ఎల్లప్పుడూ ఉంటాయి. ముక్కు దిబ్బడితో పాటు జ్వరం కూడా వస్తుంటుంది. ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన తగ్గవు. ఈ లక్షణాలు కనిపిస్తుంటే మీ శరీర రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చిన వారు మందుల్ని వాడుతున్నా కూడా అంత త్వరగా తగ్గదు. అంటే దాని అర్థం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని తెలుసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు. ఇన్ఫెక్షన్ లేదా రోగం అంత త్వరగా తగ్గదు. ఇమ్యూనిటీ తక్కువగా ఉందని తెలిపేందుకు ఇది కూడా ఒక సంకేతంగా భావించాలి. శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో తరచూ చెవి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కొందరికి న్యూమోనియా, తీవ్రమైన సైనస్ సమస్య ఉంటాయి. అలాగే యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పటికీ ఆయా సమస్యల నుంచి త్వరగా కోలుకోలేకపోతుంటారు. ఇలాంటి లక్షణాలన్నీ తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉందని తెలియచేసే సంకేతాలే. ఇవి కనిపించినా కూడా జాగ్రత్త పడాల్సిందే. అలాగే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. సరిగ్గా నిద్రపోయినా, ఆహారం సరిగ్గా తీసుకున్నా కూడా కొందరికి ఎల్లప్పుడూ నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. ఈ లక్షణం తక్కువ ఇమ్యూనిటీ పవర్ ను సూచిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే శరీరంలో శక్తి స్థాయిలు నిరంతరం తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన తర్వాత బద్ధకంగా ఉంటారు. యాక్టివ్గా పనిచేయలేరు. శరీరంలో శక్తి లేనట్టు ఫీల్ అవుతారు. ఇలా జరుగుతున్నా కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. తరచూ జీర్ణ సమస్యలు. డయాబెటీస్ ఉన్నవారిలోనే కాదు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారిలోనూ గాయాలు, పుండ్లు నెమ్మదిగా మానతాయి లేదా అసలు మానవు. ఈ సమస్య ఉన్న ఇమ్యూనిటీ తగ్గిందని అర్థం చేసుకోవాలి. డయాబెటీస్ లేనట్టయితే ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి తగ్గిందని భావించాలి. అలాగే ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వారిలో తరచూ జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కొందరిలో తరచూ విరేచనాలు అవుతాయి లేదా కొందరిలో ఎల్లప్పుడూ మలబద్ధకం సమస్య ఉంటుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలు నిరంతరం వస్తుంటాయి. అదేవిధంగా జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. దీని కారణంగా తరచూ పుల్లని తేన్పులు వస్తుంటాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే చర్మ సమస్యలు కూడా వస్తాయి. చర్మంపై ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇవి ఒక పట్టాన తగ్గవు. ఇవన్నీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందని తెలియచేసే సంకేతాలే. ఈ సంకేతాలు మీలో కనిపిస్తుంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో ఆయా సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి.